రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల కేటాయింపు వ్యవహారంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా వంశీరామ్ బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారెడ్డికి కూడా ఈడీ నోటీసులు అందజేసింది. భూదాన్ భూముల కేటాయింపులతో సూర్యతేజ్తో పాటు సిద్ధారెడ్డి కూడా లాభపడినట్లుగా విచారణలో వెల్లడైంది. వారందరికీ నోటీసులు జారీ చేసిన ఈడీ ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ప్రభుత్వ భూదాన్ భూములను అప్పనంగా తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి ఆమోయ్ కుమార్పై ఈడీ విచారణ ఇటీవలే ముగిసింది. భూ బదలాయింపు లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన ఈడీ మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్పై కేసు నమోదు చేసేందుకు సిఫార్సు చేస్తూ డీజీపీ జితేందర్కు నివేదికను సమర్పించింది. అదేవిధంగా అప్పట్లో మహేశ్వరం తహసీల్దార్గా విధులు నిర్వర్తించిన జ్యోతి ఆర్డీఓ వెంకటాచారిపై కూడా కేసు నమోదు చేయాలని రికమెండ్ చేసింది. కాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 181లో ఉన్న 42 ఎకరాల 33 గుంటల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టడంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ మొత్తం వ్యవహారంలో అప్పట్లో రంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమార్ పాత్ర ఉన్నట్లుగా అక్కడి రైతులు లిఖితపూర్వకంగా ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.